హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ భగ్నం చేశారు పోలీసులు. చంద్రనాయక్ తాండాలోని ఎంబీఎస్ భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్లో రైడ్ నిర్వహించారు. భాగ్యలక్ష్మి ఎంబీఎస్ అపార్ట్మెంట్లో పార్టీ చేసుకున్న 9 మందిని పోలీసులు గుర్తించారు. వీకెండ్ కావడంతో పార్టీ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు యువకులు. పార్టీ ఆర్గనైజర్ ధనేకుల తరుణ్ తేజతో పాటు పార్టీలో 8 మంది యువకులు పాల్గొన్నారు. విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీ డ్రగ్స్ను ధనేకుల తరుణ్ తేజ ద్వారా హైదరాబాద్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ధనేకుల తరుణ్ తేజను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా కార్తీక్, పృథ్వీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి వద్ద నుండి 15 గ్రాముల ఎండిఎంఏ, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మాదాపూర్ లో మరొక డ్రగ్స్ పార్టీ ఇటు పోలీసు అయితే భగ్నం చేశారు. అయితే ఈ పార్టీలో ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే మరో ఇద్దరు కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పార్టీని పోలీసులు అయితే భగ్నం చేశారు. పక్కా సమాచారంతో చంద్రనాయక్ తాండాలో ఎంబీఎస్ భాగ్యలక్ష్మి అపార్ట్మెంట్స్ పై ఎస్ఓటి బృందం అలాగే మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్ లో వీకెండ్ పార్టీ నిర్వహిస్తున్న 9 మంది యువకులను పోలీసులు గుర్తించారు. వీరంతా పార్టీ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు కూడా ప్రాథమిక విచారణలో కూడా తేలింది. అయితే పార్టీ నిర్వాహకుడు ధనికుల తరుణ్ తేజ్ తో పాటు మరో 8 మంది యువకులు పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. విజయవాడకు చెందిన కార్తీక్, పృథ్వీ అనే వ్యక్తులు డ్రగ్స్ ను ధనికుల తరుణ్ తేజ్ కు ద్వారా హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు కూడా విచారణలో కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో ధనికుల తరుణ్ తేజ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న కార్తీక్ అలాగే పృథ్వీ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నాయి. నిందితుల వద్ద నుంచి 15 గ్రాముల ఎండిఎంబి, 382 గ్రాముల ఓజీ కుష్ గంజాయి అలాగే 9 మొబైల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కూడా వెల్లడించారు. అయితే ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సమయంలో కూడా ఇటు పోలీసులకి పక్కా సమాచారం రావడంతో ఏదైతే అపార్ట్మెంట్ పై అయితే దాడులు నిర్వహించారో ఆ దాడిలో ఈ డ్రగ్స్ కూడా ఉండడంతో కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ప్రస్తుతం పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అది థ్యాంక్ యూ కుమార్.